హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వ్లాగ్ వచ్చేసి వాన పడింది కదండి. వాన పడ్డ రోజు మార్నింగే క్రాబ్ ఇట్లా తప్పిపోయి వచ్చింది మా ఇంటి సైడు. సో నేను మంచి డీప్ స్లీప్లో ఉండే. మా అమ్మ వచ్చి క్రాబ్ వచ్చింది వీడియో తీసుకుంది దా అనేసి పిలిచింది అనమాట. నిద్ర మబ్బుల్లోనే ఎట్లెట్లనో తీశాను, సరిగ్గా తీయలేదన్నమాట. నేను మొత్తం కన్ఫ్యూజ్ ఉండే. అంటే ఒక దిక్కు తీస్తుంటే ఇంకో దిక్కు వెళ్తున్నట్టుగా అనిపించింది. అంటే నిద్ర మబ్బు కదా, సరిగ్గా తీసానో తీయలేదో అని ఒక డౌట్ అయితే ఉండే. ఇక్కడ మాత్రం చూడండి, ఇంత దగ్గర నుండి చూడడం అయితే నేను సెకండ్ టైం అనుకుంటా. దీని ఐస్ చూసారా, ఇటు సైడ్ చూస్తుంది, కాళ్ళు మాత్రం అటు ఇటు ఉన్నాయి. భలే అనిపించింది. అది నేను వస్తుంటే గమనించి ఆగుతుంది, ప్లస్ మళ్ళీ రివర్స్ గేర్ తీసుకొని వెళ్తుంది అనమాట. సో ఇట్లా క్రాబ్ కూడా రావడం విచిత్రము, ఎందుకంటే మా ఇంటి సైడ్ అంతా వాటర్ అయితే లేదు. పాపం ఎటు తప్పిపోయి వచ్చిందో చూసారా, ఆగింది, మళ్ళీ రివర్స్ తీసుకుంటుంది. అంటే దానికి కొంచెం భయం ఉంటుంది కదా, ఏమైనా వేస్తారేమో అనేసి. సో మార్నింగే మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి పూరి విత్ చికెన్ కర్రీ. సో చాలా రేర్గా జరుగుతాయి మా ఇంట్లో, ఎందుకంటే మొన్నటిదాకా మమ్మీకి హెల్త్ బాగాలేదు, అలాగే కొన్ని రోజులు తినొద్దు అనేసి మేము తినలేదు. సో సడన్గా చిన్న చెల్లి వచ్చిందనమాట. సో చిన్న చెల్లి రాగానే హెల్పింగ్ చేస్తుంది మమ్మీకి పూరీలు. సో పర్ఫెక్ట్గా చేసిందండి, మంచిగా అంటే పొంగుతాయి కదా, సో అలా పొంగాయి, మంచిగా అనిపించింది. నేనైతే షాక్ అసలు. వావ్, ఈరోజు స్పెషల్ ఇదా అని అనుకున్నాను, ఎందుకంటే నాకైతే చాలా ఇష్టం అండి. సో ఇక్కడ ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నాక, ఇక్కడ బ్రష్ చేసినాక డేట్స్ అనేది తిన్నానమాట. ఎందుకంటే ఇవి ఎప్పుడో ఒకసారి తింటాము, ఎక్కువ రెగ్యులర్గా తినము. చూసారు కదా ఇక్కడ ఎంత బాగా పొంగుతున్నాయో. సో మైదా పిండితోటే చేసిండ్రు, గోధుమ పిండి అయితే కాదు. మా ఇంట్లో ఎక్కువ గోధుమ పిండితోటి చేసుకుంటాం మేము, కానీ ఈసారి మైదా పిండితోటి చేసేళ్ళు. కానీ ఎంత బాగా పొంగాయో, హోటల్ స్టైల్ పూరి లెక్క పొంగాయి అనమాట, బాగా అనిపించింది. సో నాలాగనే మీకు కూడా ఎంతమందికి పూరీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఎవరైనా వాళ్ళు ఉండరండి, నిజంగా చెప్తున్నా, అందరికి ఇష్టమే పూరి విత్ చికెన్ అంటే. ఇక్కడ బాగా పూరీలు పొంగా అనేసి నేను అక్కడ ఒక ఎఫెక్ట్ పెట్టానండి, క్లాప్స్ది అంతే. సో ఇక్కడ వేడివేడిగా ఇస్తుంటే నేను తినేసాను. చాలా బాగున్నాయి అనమాట, ఆ రోజు బాగా కుదిరాయి. సో ఇట్లా పొంగుతూ మంచిగా వేడివేడిగా తింటే బాగుంటుంది కదా. సో అందుకనేసి మమ్మీ ఎవరు తింటే వాళ్ళకు వేడివేడిగా చేసి ఇచ్చిందనమాట. ఓకే, పా బట్టలు తేవడానికి పోదాం. పా ఓ కోతులు ఉన్నాయి, పా కట్టె పట్టుకుందాం, దా పోదాం, దా నడు, పా నాకు భయం రా, దా నేను పోతానే వస్తాడు.
మంచి నిద్రలు ఉన్నాడు పాపం. బట్టలు తెమ్మంటే వస్తున్నాం పైకి. అసలు కోతులు ఉన్నాయి, మా టాడీ ఉంటే కోతులు రావు. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక్క కోతి లేదు. బట్టలు తీసుకొద్దాం పాపం. మబ్బు వస్తుంది, అస్సలు ఆగట్లే. నాకేమో భయం కోతులు, ఫుల్ కోతులు మా ఇంటి దగ్గర. అయితే నా కోసం వచ్చిండనమాట మా టాడీ. ఉండరా అన్నే ఉండరా. ఫుల్ ఎండ ఉంది, మబ్బు కూడా ఉంది. చూడు పాప మట్టాడి ఎండలో. అయిపోయింది. పొద్దున ఎండేసింది మా మమ్మీ, అందుకే మమ్మోసు. అరే టాడే ఆగురా టాడే ఆగురా. అరే ఆగురా, నాకు భయం రా, ఆగురా. పందిగాడు పోయిండు, నేను కూడా పోవాలి. అవి ఉంటేనేమో మంచిగా ఎల్లగొట్టేటోడు. పాపం ఎండలు ఎంతసేపు ఉంటాడు. నేను కూడా వెళ్ళిపోతున్నా. ఇది స్టిక్, కోతులు వీటిని భయపడతాయి. కిందికి వెళ్ళిపోదాం. అక్కడ చూస్తుండు. అరే నన్ను ఒక్కడిని వదిలేసిపోతావు అంటే ఆడి. భయం కాదా? పైగా మంచి నిద్రలు ఉన్నాడు. ఫేస్ చూపెట్టనిది. పదా అయిపోయిందా? ఎండ కొడతాందని కిందికి వచ్చి వెయిట్ చేస్తాడు. అగో మీదున్నాయి పైగా. అమ్మ వాళ్ళకి ఎండ కొడతానట్టున్నది. ఇక కొంచెం ఉండి బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తాడు. ఏది రాది వచ్చిండు. ఇవన్నీ బట్టలే మత పెట్టాలి. థ్యాంక్ యూ టాడీ, థ్యాంక్ యూ రా. ఏం లేవు ఇక. కనవల్లి ఒకటి ఇప్పుడు వచ్చా అంటే మళ్ళీ సౌండ్ వచ్చింది. తినవా అన్నం నీది? వాడు తింటాడు కావచ్చు అన్నం. తింటావా అన్నం? తింటావా? నేను ఊడ్చేటప్పుడైనా లేకుంటే ఏదన్నా ఒంటరిగా ఉన్నా మా టాడీ కంపల్సరీ నాకు కాపలుగా ఉంటాడనమాట. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి నేర్పించిన టాడీకి. మనం మాట్లాడుకునే మాటలు అన్నీ అర్థం చేసుకుంటాడు. కానీ కొన్నిసార్లు మాత్రం మొండి చేస్తాడనమాట. వానికి నచ్చకపోతే రాడు, ముఖం కూడా మార్చుకుంటాడు. చాలా ఉన్నాయండి. కానీ అట్లాంటివి సడన్గా క్లిప్స్ అనేవి మనకు దొరకవు. వీడియోస్ ఆ టైంలో మనము వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ రాదు. అట్లా చాలా ఉన్నాయన్నమాట. సో చూసారు కదా ఎట్లొచ్చి నిల్చున్నాడు నా కోసం. అంతే అండి. మమ్మీ పని చేసుకున్నా కూడా అంతే. వర్క్ చేసుకున్నప్పుడు కూడా మమ్మీతోటే కూర్చుంటాడు. ఏమన్నా ఎవరైనా వచ్చినా కూడా కంపల్సరీ మాకు ఇన్ఫర్మేషన్ ముందే చెప్తాడనమాట, అరుస్తాడు. సో ఇక్కడ నేను టాడీకి అన్నం కలుపుతున్నా. యాక్చువల్గా వాని ప్లేట్ వేరే ఉండే, అది పగిలిపోయింది. కాకపోతే ఏంటంటే ఇక మమ్మీ వాళ్ళు ఇట్లుండి ఎందుకు వానికి వేరే ప్లేట్ మన తినే ప్లేట్లలోనే పెట్టేద్దామని అంటే ఇక వానికి అది సపరేట్ ప్లేట్ పెట్టేసాం మేము.
సో మళ్ళా మేము సపరేట్ అయింది, వాడు సపరేట్ అయింది అనేసి మమ్మీ మనకి చిన్న ప్లేట్ అనేది పెట్టేసింది. సో ఇందులోనే తింటాడనమాట. ఇక నేను చూస్తున్నా అనేసి తినట్లేదు. అడ్డుండద్దు, దిష్టి తాకుతుంది. వీడియో తీస్తున్నా అని అది కూడా తెలిసిపోయినట్టు. నేను వీడియో తీస్తున్నా అని తినలేదు. ఇప్పుడు నేను అటు పోగానే మళ్ళీ పెట్టింది చూసిన. మొన్ననే చదివాను కదా, చూడండి మళ్ళీ ఎట్లా అయిపోయిందో. అంతే. ఇక్కడ తిరంగానే పడుకున్నాడు, చూసారా ఎంత హ్యాపీగా పడుకున్నాడో. ఇట్లా అంటదనమాట మా టాడీది. సో కంపల్సరీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.